క్వశ్చన్ టైమ్ అండ్ డిస్టెన్స్ కాకుండా ఎక్కడ అడగొచ్చు? ఇప్పుడు మనం చేసిన టైమ్ అండ్ డిస్టెన్సే కదా. అలా కాకుండా చూడండి, ఒక వ్యక్తి కాడ ఎంత ఉంది అంటే 60 రూపీస్ ఉన్నాయి. ఒక్కొక్క మ్యాంగో వచ్చాకనే 15 రూపీస్ ఉంది. అంటే అతనికి వచ్చే మ్యాంగోస్ ఎన్ని వచ్చాయి చెప్పండి? 4 మ్యాంగోస్ వచ్చేటివి. ఇది ఒకే అర్థమైందా? 60 రూపాయలు ఉన్నాయి. ఒక్కొక్క మ్యాంగో ఈచ్ మ్యాంగో 15 రూపీస్ కాబట్టి ఎన్ని వచ్చాయి చెప్పండి? 4 వచ్చేటివి. కానీ మార్కెట్ లేకనే మ్యాంగో ధర ఏమైంది అంటే తగ్గింది, 10 రూపీస్ అయింది. ఇప్పుడు ఎన్ని వచ్చాయి చెప్పండి? 6 వచ్చాయి. ఓకే, అంటే ఇప్పుడు చూడండి ఎంత తగ్గింది, ఎన్ని వచ్చాయి చెప్పండి? ఎక్స్ట్రాగా 2 వచ్చాయి. ధర ఎంత తగ్గింది? 5. అంటే క్వశ్చన్ ఎలా ఉంటుంది చెప్పండి? రిడక్షన్ ఆఫ్ ద మ్యాంగో ఫర్ 5 రూపీస్, ఏ మ్యాన్ ఎనేబుల్స్ టు 2 more మ్యాంగోస్ ఫర్ 60 రూపీస్ కదా. 60 రూపాయలకు ధర తగ్గడం వల్ల ఇంతకుముందు ధర 5 రూపాయలు తగ్గడం వల్ల ఇంతకుముందు కొన్న దానికన్నా ఇప్పుడు 2 మ్యాంగోస్ ఎక్కువ కొంటున్నాడు. మళ్ళీ సేమ్ కాస్ట్ అయినా అడగొచ్చు, లేకుంటే ఎన్ని నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ అడిగాడు అనుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి ఏం చేస్తాను చెప్పండి? 60 బై ఒకసారి ఏం చేస్తాను చెప్పండి? x - 5 మైనస్ 60 బై x. మధ్య డిఫరెంట్ ఎంత? 2నే కదమ్మా. లేకుంటే దీన్ని ఏం రాసుకోవచ్చు? దీన్ని x అనుకుంటే ఇది ఏమవుతుంది చెప్పండి? ఏదైనా అదే కదా మీనింగ్ కదా. అంటే ఇక్కడ కూడా చూడండి, మనకు ధర కావాలన్నప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? 60 × 5 బై 2 మా 2 1 2 30 ఎంత? 150. 150 ఫ్యాక్టర్స్ మధ్య డిఫరెంట్ ఎంత ఉండాలి? 5. ఏం తీసుకోగలం? 10 ఒకటి. వెరీ గుడ్. 10 ఒకటి 5, 10 15. 10 ఒకటి 15 ఒకటి. స్టార్టింగ్లో తక్కువ వచ్చాయి, ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి కదా. కాబట్టి మొదట వాడికి వచ్చింది ఎంత అంటే 10 మ్యాంగోస్ వచ్చాయి, ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి అంటే 15 వస్తున్నాయి. ఇన్ కేస్ ధర కావాలన్నప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? 5 ప్లేస్లో 2 రాస్తాం. ఇప్పుడు చూడండి 60 × 2 బై 5. 5 1 ఎంతమా? 24. 24 ఫ్యాక్టర్స్ మధ్య డిఫరెంట్ ఎంత ఉండాలి? 2. ఏమొస్తాయి చెప్పండి? 6 4s. అంటే స్టార్టింగ్లో ఏమొస్తుంది చెప్పండి? 4 వచ్చేటివి, ఇప్పుడు ఎన్ని వస్తున్నాయంటే 6 వస్తున్నాయి. అంటే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అడిగినా ఇది చేస్తాము, ఇన్ కేసు ప్రైస్ కావాలంటే అది చేస్తాము. అంటే మనకు అడిగితే టైమ్ అండ్ డిస్టెన్స్ నేను అడగొచ్చు, లేకుంటే ఇక్కడైనా అడగొచ్చు. కాన్సెప్ట్ అర్థమైందా? మరి రేపు ఏం చేస్తానంటే తెలంగాణ పేపర్లు ఇచ్చిన క్వశ్చన్ మీకు చేపిస్తాను. మొన్న మెయిన్స్లోనే ఇచ్చాడు, ఏది? ఈ కాన్సెప్ట్ మీద. సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు ఏం చేసామని చెప్పండి. సేమ్ అదే కాన్సెప్ట్ మీద తెలంగాణ పేపర్లో మెయిన్స్లో ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు? ఇద్దరు వ్యక్తుల ఆదాయాల నిష్పత్తి 9:7, వారి ఖర్చుల నిష్పత్తి ఎలా అంట? 4:3. ప్రతి ఒక్కరూ నెలకి ఎంత ఆదా చేస్తున్నారంట? 2000 రూపీస్ ఆదా చేస్తే వారి నెలవారీ ఆదాయాలు కనుగొనంటున్నారు. క్వశ్చన్ అర్థమైంది కదా. అంటే చూడండి ఇద్దరు వ్యక్తుల ఆదాయాల నిష్పత్తి ఎలా ఉందంట? 9:7 రాసుకుంటున్నాం. రెండో రేషియో ఎలా ఉంది చెప్పండి? 4:3. ప్రతి పర్సన్ ఎంత సేవ్ చేస్తున్నాడు? 2000. ఇంతవరకు ఓకేనా? అంటే ఇప్పుడు చూడండి 2000 × 1/28 వెరీ గుడ్. ఎంత డిఫరెంట్ ఎంత? 1. అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉన్నట్టు? 2000 × 2000 వెరీ గుడ్ మా. ఎంత వస్తుంది చెప్పండి? ఒకటిది 18,000, రెండో వ్యక్తిది 14,000. ఒక వ్యక్తి ఆదాయం 18,000, రెండో వ్యక్తి ఆదాయం ఎంత? 14,000. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు? ఒక 2 అంకెల సంఖ్య మరియు దానిలోని స్థానాలు ఫార్మాట్ చేయగా వచ్చిన సంఖ్యల మొత్తం ఎంత అంట? 66. ఆ సంఖ్యలోని 2 అంకెల మధ్య భేదము 2 అయినా ఆ సంఖ్య కనుగొను. అటువంటి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? ద సమ్ ఆఫ్ 2 digits నెంబర్ అండ్ ఇట్స్ పొజిషన్స్ ఆర్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆప్టెడ్. సంఖ్యలు కూడా అడిగాడా? మా క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు? మనకు ఒక సంఖ్య ఉందంట, ఆ సంఖ్యలో అంకెను తారుమారు చేస్తే ఏమవుతుందంట? వాటి మొత్తం ఎంత అంటున్నాడు? 66 అంటున్నాడు. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు చెప్పండి? వాటి మధ్య డిఫరెంట్ ఎంత అంటున్నాడు? 2 ఉండంటున్నాడు. మా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మా, ఇంటర్చేంజ్ అంటే మనం చేయాల్సింది 9 అని ఉండొచ్చు, 11. 9 ఎప్పుడు ఉందంటే డిఫరెంట్ అంటే 9 తీసుకుంటాము, సమ్ అంటే 11 తీసుకుంటాం. అంటే దీని మీనింగ్ చూడండి మా, మనకేది అంటే a + b a - b కాన్సెప్ట్ ఐడియా ఉందా? a + b a - b అంటే ఆ 2 నెంబర్లు యాడ్ చేసి బై 2 చేస్తే ఒక నెంబర్ వస్తుంది, డిఫరెంట్ బై 2 చేస్తే ఇంకొక నెంబర్ వస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఏం చేస్తాం చెప్పండి? 66 ఇచ్చాడు, మొత్తం అన్నాడు కాబట్టి బై 11 చేయండి ఎంత? 6. అంటే ఆ 2 సంఖ్యల మొత్తం ఎంత అంటే 6 ఉన్నట్టు. ఓకే, తర్వాత చూడండి మా, డిఫరెంట్ ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. అంటే చూడండి ఏమవుతుంది చెప్పండి? 2 యాడ్ చేసి బై 2 చేయండి. 6 + 2 ఎంత? 8/2. 4 ఒకటి. నెక్స్ట్ మా ఇది ఓకేనా? ఆ నెంబర్లు ఏంటి అంటే 42 అయినా రావచ్చు, లేకుంటే ఏం రావచ్చు మా 24 అయినా రావచ్చు. ఎన్ని ఉంటాయి అన్నాడు, అదే కదా అడిగింది వాడు. హౌ మెనీ సచ్ నెంబర్స్ దేర్ అంటే ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. ఏం రావచ్చు? 42 అయినా రావచ్చు, లేకుంటే 24 అయినా రావచ్చు. చెప్పాలి ఇంకోసారి.
ఒక 2 digits నెంబర్ తీసుకుందాం చూడండి, 34 తీసుకుందాం అనుకోండి, ఇంటర్చేంజ్ చేయండి 43. వీటి మొత్తం ఏమవుతుంది అంటే 77. ఓకేనా? ఆ 77 అనేది 11తో డివైడ్ అవుతుందిమా. ఆ 7 ఎక్కడిది అంటే ఈ రెండు సంఖ్యల మొత్తం. ఓకే, ఎప్పుడైనా సరే ఇంటర్చేంజ్ చేస్తే వచ్చే వాల్యూ దేంతో, సమ్ అనేది దేంతో డివైడ్ అవుతుంది, 11తో డివైడ్ అవుతుంది. దాని 11తో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ ఏది అంటే ఆ రెండు డిజిట్స్ యొక్క మొత్తం. ఫైండ్ ద 2 నెంబర్స్ whose sum is 27 and product is 182. అంటే రెండు సంఖ్యల మొత్తం a ప్లస్ బి ఎంత రావాలంట, 27. a ఇంటూ బి ఎంత రావాలంట, 182. ఏ నెంబర్స్ వస్తాయి చెప్పండి, కాన్స్టిట్యూటివ్ నెంబర్స్ అయినా. 13 into 4 182 అవుతుంది. రెండు యాడ్ చేసిన 27. రీసెంట్గా ఒక క్వశ్చన్ చూసాను, అది రాసుకోండి మా. ఈ మోడల్ క్వశ్చనే. 11 చేత భాగించబడే 3 వరుస సంఖ్యల మొత్తం 363. అయితే ఆ సంఖ్యలు ఏవి? ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ will divisible by 11 is 363. Find the numbers. క్వశ్చన్ ఏమి ఇస్తాను చెప్పండి మా. ఒక 3 సంఖ్యలు ఉన్నాయంట, వరుస సంఖ్యలు అంట. అవి దేంతో డివైడ్ అవుతాయంట, 11తో డివైడ్ అవుతాయంట. తర్వాత ఏమి ఇస్తాను చెప్పండి, వరుస సంఖ్యలు ఇచ్చాడు 3తో డివైడ్, వాటి సమ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 363 ఇచ్చి ఆ సంఖ్యలు ఏవి అంటున్నాడు. ఓకే, నిజమంటే బాగా చూడండి, ఆ నెంబర్ అనుకుంటే చూడండి, ఒక దాన్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, రెండోది ఏమవుతుంది చెప్పండి, ఎక్స్ ప్లస్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ మా. మూడోది ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 2. ఆ 3 కూడా ఖచ్చితంగా దేంతో డివైడ్ అవుతాయంట, 11th అంటే ప్రతి ఒక్కటి ఇంటూ 11 కదా ఉండేది. అంటే 11x ప్లస్ 11 ప్లస్ 11x ప్లస్ 22 ఈక్వల్ టు 363. ఇదే కదా మరి ఈక్వేషన్ చేయాల్సింది. కానీ అది క్వశ్చన్ చూడండి ఎలా చేయొచ్చు అంటే, మనకేమి ఇచ్చాడు చెప్పండి, 3 సంఖ్యలు ఇచ్చాడు కదా, కాన్సిక్యూటివ్ నెంబర్సే కదా. ఓకే, ఎప్పుడైనా సరే కాన్సిక్యూటివ్ నెంబర్ల యావరేజ్ ఏమవుతుందంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మా, 1 2 3 తీసుకున్నాం అనుకోండి, వీటి యొక్క యావరేజ్ ఏమవుతుంది చెప్పండి, 2 అవుతుంది. వీటి కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఏవైనా సరే చూడండి, 5 6 7 తీసుకున్నా, వీటి యావరేజ్ ఎంత, 6 అవుతుంది. అదే 11తో డివైడ్ నెంబర్లు తీసుకుని చూడండి, 11 22 33 తీసుకుందాం అనుకోండి, వీటి యావరేజ్ 22నే కదా అయ్యేది. ఇది అర్థమైందా? వాటి యావరేజ్ ఎప్పుడైనా సరే ఏమవుతుంది మా, మొత్తం యాడ్ చేయండి చూడండి, 11 ప్లస్ 22 ఎంత, 33 ప్లస్ 66 బై 3 రాస్తే 22నే కదా వచ్చేది. ఓకే, యావరేజ్ ఎప్పటికీ సరే కాన్సిక్యూటివ్ నెంబర్స్ అర్థమెటిక్ ప్రోగ్రెస్ ఉంది అంటే దాని అర్థం చూడండి, మిడిల్ నెంబరే కదా యావరేజ్ అయ్యేది. ఈ లాజిక్ తీసుకొని చూడండి, ఈ క్వశ్చన్ ఏం చేయొచ్చు మనం, మనకేమి ఇచ్చాడు, 363 ఇచ్చాడా, దేంతో డివైడ్ అవుతుంటాడు, 11 అయింది అంటే ఎంత వస్తుంది చెప్పండి, 11 కాదు మా, సారీ, యావరేజ్ కదా మనం తీసుకోవాల్సింది. 363 బై 3 రాస్తున్నా, ఎందుకు 3 నెంబర్లు కదా ఇచ్చింది, అంటే ఏమవుతుంది చెప్పండి, 121. మిడిల్ నెంబర్ 121 అయితే దాంట్లోంచి 11 తీసేసేయండి, ఒక నెంబర్ 110 అవుతుంది, తర్వాత నెంబర్ 132 అవుతుంది. ఆ నెంబర్స్ ఏవి అంటే ఒకటి 110 ఉన్నట్టు, ఒకటి 121 ఉన్నట్టు, మూడేది ఎంతమా 132. అర్థమైందా? ఫైండ్ ద 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్, ద సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈస్ 365. వాటి స్క్వేర్ ఎంత రావాలంటే 365 రావాలి. అంటే ఏం తీసుకోగలం, వెరీ గుడ్, 13 1 14, 169 ఒకటి వస్తుంది, రెండోది ఎంత 196, 365. వాటి ఆన్సర్ ఎంత అంటే 13 1 14. మా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చేశారా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. క్వశ్చన్ ఏమిస్తున్నారు చెప్పండి మా. ద ట్యాక్సీ ఫేర్ ఇన్ హైదరాబాద్ ఆర్ డివైడ్ ఇన్ 2 components. The first is the fixed fare and the second is the fare which the decide on the based on distance. ఓకే చూడండి మా, ఫేర్ ఎలా ఉంటుంది అంటే రెండు రకాలుగా ఉంటుందంట. మొదటిది ఎలా ఉంది అంటే ఫిక్స్డ్ అంటే స్థిరంగా ఉంటుందంట, రెండోది దేని మీద డిపెండ్ ఉంటుందంట,
డిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందంట. నెక్స్ట్ ఏమి ఇస్తాడమ్మా, హైదరాబాద్లో ట్యాక్సీ ఛార్జీలు 2 అంశాలుగా ఉంటాయి. మొదటిది స్థిర ఛార్జీ గాను, రెండవది దూరాన్ని బట్టి నిర్ణయించే ఛార్జీ. 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినప్పుడు ఆయన మొత్తం ఛార్జీ ఎంత అంట, 220. 16 కిలోమీటర్ల ప్రయాణం చేసినప్పుడు ఆయన మొత్తం ఛార్జీ ఎంత, 310 రూపాయలు. అయినా 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఒకటేమో స్థిర ఛార్జీ ఎంత అంటున్నాడు, రెండోది 25 కిలోమీటర్స్ వెళ్తే ఎంత చేస్తారు. చేశారా? ఎంతమంది చేశారమ్మా? రాలేదా? ఇప్పుడు క్వశ్చన్ చూడమ్మా, ఇక ఈ మోడల్ ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది చూడండి. ఇది ఎక్కడెక్కడ అప్లై అవుతుంది అంటే, ఈ క్వశ్చన్ అప్లై అవుతుంది, రేషియో ప్రపోర్షన్స్ చేస్తాం. తర్వాత ఎక్కడ చేస్తామంటే ట్రైన్స్ కూడా అప్లై చేస్తాం. ఈ క్వశ్చన్స్ ఎక్కడెక్కడ అప్లై చేస్తాము ఈ మోడల్ని, ట్రైన్స్ అప్లై చేస్తాము, రేషియో ప్రపోర్షన్ చేస్తాం, ఇక్కడ యావరేజ్లు కూడా చేస్తాము. గుర్తుపెట్టుకోండి. ఇంకో టాపిక్ ఎక్కడంటే ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి అవి కూడా ఎక్కడ చేస్తాడో చేద్దాము. ఇప్పుడు చూడండి మనకేమి ఇస్తామని చెప్పండి. ఎలా ఉంటుందంట, కొంత ఏమో ఫిక్స్డ్ రేట్ ఉందంట, ఇంకోటి ఎలా ఉంటుందంటే డిస్టెన్స్ బట్టి ఉంది అంటున్నాడు. ఫస్ట్ 10 కిలోమీటర్ దూరానికి ఎంత ఇస్తాడు, 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఎంత తీసుకుంటాడమ్మా, 220 రూపీస్. ఇది ఓకేనా? ఇది అమౌంట్. నిజమంటే 10 కిలోమీటర్లకు అది కాదు, ఫిక్స్డ్ రేట్తో కలిపి అది. రెండోది ఏం చేశాడు చెప్పండి, 16 కిలోమీటర్స్కి ఎంత ఇస్తున్నాడు, 16 కిలోమీటర్స్కి ఎంత ఇస్తున్నాడు అంటే 310 ఇస్తున్నాడు. ఇంతవరకు ఓకేనా? ఇదే కదా వాడు ఇచ్చిన డేటా. ఇప్పుడు చూడండి వీటి మధ్య డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది చెప్పండి, 6 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ డిఫరెంట్ అని చూడండి 90. ఇంతవరకు ఓకేనా? అంటే చూడండి 6 కిలోమీటర్స్కి 90 అంటే 1 కిలోమీటర్కి 15 రూపీసే కదా. అంటే 1 కిలోమీటర్కి ఎంత తీసుకోవాలి, 15 రూపీస్ తీసుకోవాలి. ఇంతవరకు ఓకేనా? అయితే 10 కిలోమీటర్స్ ఎంత తీసుకోవాలి చెప్పండి, అంటే 10 × 15 ఎంత అంటే 150 తీసుకోవాలి. కానీ వాడు తీసుకుంది ఎంత, 220. అంటే రిమైనింగ్ ఎంత చెప్పండి, 70 రూపీస్ అనేది ఫిక్స్డ్ ఛార్జ్ అవుతుంది. ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత అంటే 70 కిలోమీటర్స్. వాడు క్వశ్చన్ అడిగాను అది కాదుగా, స్థిర ఛార్జ్ విలువ మరియు 1 కిలోమీటర్కి ఎంత అంటాడు. స్థిర ఛార్జ్ ఏమో 70 కిలోమీటర్స్, కిలోమీటర్కి ఎంత అంటే 15 రూపీస్. ఈ 2 స్టెప్స్ ఓకేనా? ఆ క్వశ్చన్ 2 ఉన్నాయి. ఫిక్స్డ్ రేట్ అడుగుతున్నాడు, రెండోది కిలోమీటర్కి ఎంత, కిలోమీటర్కి ఎంత 15 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చెప్పండి, 25 కిలోమీటర్స్ అన్నాడు. అంటే 25 కిలోమీటర్స్కి 25 × 15 ఎంతమా, 375 రూపీస్. ఇది ఓకేనా? ప్లస్ 70 రూపీస్ ఫిక్స్డ్ ఛార్జ్ కూడా ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది చెప్పండి, 5, 14, 445 రూపీస్. ఆన్సర్ ఎంత అంటే 445 రూపీస్ అనేది ఆన్సర్. ఇదే క్వశ్చన్ చూడమా మనకి ఎక్కడెక్కడ అంటే యావరేజ్లు అడుగుతాడు. యావరేజ్ అడుగుతాడు చూడండి. ఒక హాస్టల్ ఉంది, హాస్టల్లో చూడండి మా ఒక పర్సన్కి ఎంత తీసుకుంటారంటే పర్ డే ఒక 400 తీసుకుంటారు. ఇది ఓకేనా? పర్ డే ఎంత తీసుకుంటాడు చెప్పండి, 400. పర్ డేకి ఎంత తీసుకుంటే 400 తీసుకుంటాడు. కానీ ఫిక్స్డ్ ఛార్జ్ ఏముంటుంది అంటే ఒక 200 ఉంది. ఎంత ఉంది చెప్పండి ఫిక్స్డ్ ఛార్జ్, 200. అంటే ఇక్కడ చూడండి మా మనకు ఒక 10 మంది వచ్చినారు అనుకోండి, 10 మందికి 10 × 400 ఎంత, 4000 ప్లస్ ఫిక్స్డ్ ఛార్జ్ ఖచ్చితంగా ఉంటుంది కదా. అంటే ఎంత వస్తుంది చెప్పండి, 4200. అంటే యావరేజ్ ఎంత ఉన్నట్టు చెప్పండి, 420 రూపీస్. 10 మంది వచ్చినప్పుడు వాడికి పడిన ఛార్జ్ ఎంత, 420. అదే చూడండి మా 20 మంది వచ్చారు, అంటే 20 మందికి చూడండి 400 ఎంత, 8000 ప్లస్ 200 కదా అమౌంట్. అంటే ఏమవుతుంది చెప్పండి, 8200 బై ఇప్పుడు ఎంతమంది వచ్చినారు, 20 మెంబర్స్. ఎప్పుడు ఏమవుతుంది చెప్పండి, 410. ఇప్పుడు అర్థమైందా? చూడు, ఒక హాస్టల్లో 10 మంది వచ్చినందుకు ఛార్జ్ ఎంత వసూలు చేశాడు అంటే 420. అదే 20 మంది వచ్చినందుకు 410 అయితే వాడి క్వశ్చన్ ఏంటంటే 50 మంది వస్తే ఎంత ఛార్జ్ అవుతుంది అంటే. క్వశ్చన్ అర్థమైందా? ఇంతకుముందు క్వశ్చన్ ఏం చేసాం మనము, బస్సు ఫేర్ అన్నాం. కానీ ఇక్కడ ఏమి ఇస్తాం చెప్పండి మా, అంటే 10 మంది వచ్చినాక యావరేజ్ ఎంత అంటే 4000. ఇక్కడ యావరేజ్ గురించి చెప్తున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? అంటే క్వశ్చన్ ఎలా ఉంటుంది చెప్పండి, 10 మంది వచ్చినందుకు ఎంత ఛార్జ్ తీసుకుంటున్నాడు, 420. అదే చూడండి మా 20 మంది వచ్చినందుకు ఎంత ఛార్జ్ తీసుకుంటున్నాడు, 410. యావరేజ్ ఇది. అయితే 50 మంది వస్తే ఎంత పే చేయాలి అంటే కండిషన్ అయితే ఒకటి ఉంటుంది. ఏది ఉంటుంది చెప్పండి, ఆ హాస్టల్లో ఫిక్స్డ్ రేట్ ఉంటుంది, రిమైనింగ్ పర్ హెడ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే చూడండి, 10 × 420 ఎంత చెప్పండి, 4200 కదమ్మా టోటల్ ఛార్జ్. ఇక్కడ 20 × అంటే ఏమవుతుంది చెప్పండి, 8200. అంటే డిఫరెంట్ అయితే చెప్పండి ఎంతమా, 4000. నిజమంటే 10 మందికి ఎంత రావాలంటే 4000 రావాలి. అంటే పర్ హెడ్కి ఎంత ఉండాలి, 400 ఉండాలి. కానీ 10 మందికి ఎంత ఉండాలి మా నిజమంటే
4200 ఇంటూ 10 ఇంటూ 400 ఎంత ఉండాలి? 4000 ఉండాలి. అంటే ఫిక్స్డ్ రేట్ ఎంత ఉంది? 200. ఇప్పుడు అర్థమైందా? ఫిక్స్డ్ రేట్ ఎంత ఉందంటే 200 ఉంది. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? 50 మంది వచ్చారు కాబట్టి 50 ఇంటూ 200 ఎంత? 10,000 ప్లస్ ఫిక్స్డ్ రేట్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఎక్కడ వచ్చింది మనకు? 200 కదా ఫిక్స్డ్ రేటు, కాబట్టి ప్లస్ 200 యాడ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 10,200 బై 15 ఎంతమా? 204. ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 204 రూపీస్ అనేది ఆన్సర్. మరి ఇంతవరకు మనకు తెలంగాణ ఏపీలో ఈ క్వశ్చన్ అడగలే. యావరేజ్ మీద ఇది మిక్స్ చేసి ఏది ఇందాక మనం చేసేది చూడండి ఈక్వేషన్. ఓకే, మేబీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, రాసుకుందాం క్వశ్చన్. రాసుకోండి. ఒక హాస్టల్లో ఛార్జెస్ కొంత స్థిరంగాను మరికొంత వ్యక్తుల సంఖ్యను బట్టి ఉంటుంది. పది మంది ఉన్నప్పుడు సగటున 420 రూపీస్. మరియు 20 మంది ఉన్నప్పుడు సగటున 410 రూపీస్ వసూలు చేశారు. అయితే 50 మంది ఉన్నప్పుడు సగటున ఎంత ఖర్చు అవుతుంది? In a hostel, fare is some fixed rate and remaining depend on number of persons. Average charge per 10 members is 420 rupees. And average charge of 20 members is 410 rupees. Find the average charge of 50 members is. ఆ లాస్ట్ క్వశ్చన్ ఇది కాదు రాసుకోవాల్సింది మీరు, ఇది మాత్రమే. అది జస్ట్ మనం ఏం చేసాం చెప్పండి, క్వశ్చన్ క్రియేట్ చేసాము. యావరేజ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వాడు ఇచ్చిన 420 ఇంటూ 10 అయింది. నెక్స్ట్ ఇది ఇంటూ 20 చేసాం. వాటి మధ్య డిఫరెంట్ ఎంత వస్తుంది చెప్పండి? 200 రూపీస్. ఇది ఫిక్స్డ్ రేట్. 200 అనేది వచ్చిందేమో ఫిక్స్డ్ రేటు. మరి హెడ్కి ఎంత వచ్చినట్టు మనకు? అది ఎక్కడ చేసాం చెప్పండి. ఇంటూ 400 వచ్చింది. ఇంటూ 400 కదా? అవును, కరెక్టేమా? 200 కాదు 400 చేయాలి. అంటే 20,000 కదా? 20,000 ప్లస్ 200, 202 బై 50, 404 ఆన్సర్. 204. వెరీ గుడ్. పర్ హెడ్ వచ్చింది ఇది కదమ్మా, మనకు వచ్చింది ఎంత అంటే 400 కదా? వెరీ గుడ్. ఒకసారి చేద్దాం చూడు. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 10 మంది ఉన్నప్పుడు ఎంత ఉందమ్మా? 420 రూపీసా? నెక్స్ట్ మా 20 మంది ఉన్నప్పుడు 410. అదే 50 మెంబర్స్ ఉంటే ఎంత అని అడిగాడు కదా? అంటే ఇమీడియట్గా ఈ రెండు ఇంటి అవుతాయి ఏమొస్తుంది చెప్పండి? 4,200. ఈ రెండు ఇంటి అవుతాయి 8,200. డిఫరెంట్ ఎంత చెప్పండి? 4,000. మధ్య మెంబర్స్ ఎంతమంది డిఫరెంట్? 10 మెంబర్స్కి 4,000 అయితే పర్ హెడ్కి ఎంత అంటే పర్ హెడ్కి ఎంత వస్తుంది అంటే 400 వస్తుంది. ఇప్పుడు దీని ప్రకారం చూడండి, 10 మందికి ఎంత తీసుకోవాలి? 400 ఇంటూ 10 ఎంత?
4000 తీసుకోవాలి, కానీ వాడు తీసుకుంది ఎంత అంటే 200. అది ఏం చెప్పండి, ఫిక్స్డ్ రేట్. పర్ హెడ్కి ఎంత 400 ఉన్నట్టు. ఓకేనా. ఇప్పుడు అడిగింది మనకి ఎంతమందికి 50 మెంబర్స్ కాబట్టి 50 ఇంటూ 400 ఎంత 20,000 ప్లస్ 200 ఎంత 20,200 బై యావరేజ్ అడుగుతున్నాడు కాబట్టి 50,404. ఆన్సర్ ఎంత అంటే 404 రూపీస్. ఓకేనా. మరి ట్రైన్స్ ఇది గుర్తుందా? క్వశ్చన్ రీకాల్ చేద్దామా? ఒకసారి రీకాల్ చేద్దాం చూడండి. ఇదే దాంట్లో ట్రైన్ ఎలా అడుగుతాడు అంటే, ఒక ట్రైన్ ఉంది, ఒక 300 మీటర్స్ ప్లాట్ఫామ్ దాటడానికి దానికి పట్టే టైం 24 మినిట్స్. అదే 450 మీటర్స్ ఉన్నదానికి పట్టే టైం ఎంత అంటే 32 మినిట్స్ పడతాయి, 32 సెకండ్స్ అనుకోండి. ఓకే. ఒక ప్లాట్ఫామ్ 300 మీటర్స్ ఉంది, దాన్ని దాటడానికి 240 మినిట్స్ పట్టింది, సారీ 24 సెకండ్స్ పట్టింది. అదే చూడండి 450 దానికి 320 అయితే మనకు 2 క్వశ్చన్స్, ట్రైన్ యొక్క లెంత్ అడుగుతాడు, రెండొకటి ట్రైన్ యొక్క స్పీడ్ అడుగుతాడు. ఇప్పుడు చూడండి వీటి మధ్య డిఫరెంట్ ఎంత చెప్పండి. వీటి మధ్య డిఫరెంట్ ఎంత 8. స్పీడ్ ఏమవుతుంది అంటే 150/8 రాస్తాం, 150/8 రాస్తాం. ఇంతవరకు ఓకేనా. ఇక్కడ చూడండి అంటే ఎంత వస్తుంది అంటే ఇంటూ 18/5 రాసేస్తాం, వచ్చేది ఆన్సర్ అవుతుంది స్పీడ్కి. అదే ట్రైన్ యొక్క లెంత్ అడిగినప్పుడు ఏం చేస్తామంటే అది 8 సెకండ్స్లో 150 మీటర్స్ వెళ్తుంది. అయితే చూడండి 24 సెకండ్స్లో ఎంత దాటాలి, అది ఇంటూ 3నే కదమ్మా, అంటే ఇంటూ 3 ఎంత చెప్పండి 450 కదా. నిజంగా అది 450 దాటింది, కానీ వాడు ఎంత అంటున్నాడు 300 అంటున్నాడు. కాబట్టి ఎక్స్ట్రాగా ఉన్నది ఏం చెప్పండి 150 మీటర్స్ ఏముంది అంటే ట్రైన్ యొక్క లెంత్ ఉంది. అర్థమైందా? ఇక చూడండి ఇంతకుముందు జాగానే వీటి మధ్య డిఫరెంట్, అంటే ఇంతకుముందు అన్న మల్టిప్లికేట్ చేస్తాం, ఇక్కడ కూడా అది కూడా వస్తుంది. ఏం చేస్తాం చెప్పండి, వీటి మధ్య డిఫరెంట్ 150, వీటి మధ్య డిఫరెంట్ 8. అంటే దాని అర్థం అది 8 సెకండ్స్లో ఎంత వెళ్తున్నట్టు 150 మీటర్స్. అంటే స్పీడ్ అడిగితే డైరెక్ట్ అదే కదమ్మా, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైము ఇందుకు 18/5 వేస్తున్నాను కేఎంపీహెచ్లో కన్వర్ట్ చేయడానికి. అదే చూడండి మళ్ళీ ట్రైన్ యొక్క లెంత్ అడిగితే ఆ ట్రైన్ 8 సెకండ్స్లో 150 మీటర్స్ వెళ్తుంది, అదే 24 సెకండ్స్ ఎంత వెళ్తుంది 300 వెళ్ళాలి. కానీ నిజం అంటే చూడండి వెళ్తుంది 450 వెళ్తుంది, కానీ వాడు 300 అంటారు. అంటే రిమైనింగ్ ఏమున్నట్టు ట్రైన్ అంటే నిజమంటే చూడండి ఇది ట్రైన్ లెంత్ ప్లస్ 300, ఇక్కడ కూడా ట్రైన్ లెంత్ 450 ఉన్నట్టు. లేదంటే ఇది తీసుకుందాం చూడండి, అది 8 సెకండ్స్లో ఎంత వెళ్తుంది అంటే 150 వెళ్తుంది, అదే 32 సెకండ్స్ ఎంత వెళ్తుంది అంటే ఇంటూ 4 కదా, ఇంటూ 4 ఎంత 600. కానీ వాడు ఏమంటున్నాడు 450 అంటున్నాడు. అంటే రిమైనింగ్ ఏమున్నట్టు 150 మీటర్స్ ఏమున్నట్టు అంటే ట్రైన్ యొక్క లెంత్ ఉన్నట్టు. ఓకే. ట్రైన్లో కూడా ఈ కాన్సెప్ట్ అడుగుతాడు. ఓకే, రాసుకుంటారా? జస్ట్ ఫిగర్ ఫ్రేమింగ్ చేసుకోండి. చూడడం ఏమిస్తాడు, ఏ ప్లేస్ A and B on a road are 100 kilometers away. A car from A and a car from B traveling at different speeds at the same time. If the two cars travel in the same direction, they meet after 5 hours. Also, they meet 1 hour after they travel towards each other. Find the speed of the two cars. క్వశ్చన్ అర్థమైందా? 2 కార్లు ఉన్నాయంట, AB అనే ప్లేసెస్ ఉన్నాయి, వాటి మధ్య ఏబీల మధ్య దూరం ఎంత ఇచ్చాడు 100 కిలోమీటర్స్ ఇచ్చాడు. ఆ 2 కారు వేగాలు కూడా డిఫరెంట్ వేగాలు ఉన్నాయంట. నెక్స్ట్ ఏం ఇస్తాను చెప్పండి, ఆ 2 కూడా ఎలా ఉంటాయి ఒకే దిశలో ప్రయాణం చేస్తే అవి ఎన్ని గంటల తర్వాత కలుస్తాయంట 5 అవర్స్ తర్వాత కలుస్తాయంట. అదే సేమ్ డైరెక్షన్లో వెళ్ళాయి అనుకోండి అవి అలాగాక అవి ఒకదానికి ఒకటి వైపు ప్రయాణం చేస్తే 1 గంట తర్వాత కలుస్తాయంట. అయితే ఆ 2 యొక్క కార్ల యొక్క వేగాలు ఎంత అన్నాడు. నిజమంటే ఆ క్వశ్చన్ చూడడానికి ఏమవుతుందంటే టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ కాదు మా నెంబర్ సిస్టంలో ఏది లీనియర్ ఈక్వేషన్ క్వశ్చనే. A+B A-B ఐడియా ఉందా? A+B A-B అన్నప్పుడు ఏం చేస్తాం, 2 యాడ్ చేసి బై 2 చేస్తే ఒక నెంబర్ వస్తుంది, డిఫరెంట్ బై 2 చేస్తే చిన్న నెంబర్ వస్తుంది కదా. ఇక్కడ చూడండి మా క్వశ్చన్ ఏముంది అంటే 2 కార్లు చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే ఏబీల మధ్య దూరం ఎంత ఇస్తున్నాడు 100 కిలోమీటర్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక కార్ ఉంది, కార్ 1 ఇక్కడ ఉంది, కార్ 2 ఇక్కడ ఉంది, ఇది ఓకేనా. ఆ 2 ఒకే దిశలో వెళ్తున్నాయి అనుకోండి, ఖచ్చితంగా చూడండి ఒకే దిశలో వెళ్తుంటే ఇలా వెళ్తున్నట్టే కదా. ఈ కారు యొక్క వేగం ఎక్కువ ఉంది కాబట్టి అదేం చేస్తుంది అంటే ఒక 5 గంటల తర్వాత దాన్ని కలుస్తుంది, ఓకేనా. అదే ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుంటే ప్లస్ అంటే కదా, అంటే రిలేటివ్ స్పీడ్ చూడండి సేమ్ డైరెక్షన్ అప్పుడు మైనస్ అవుతుంది, ఆపోజిట్ అప్పుడు ప్లస్ అవుతుంది. అంటే చూడండి కార్ 1 ప్లస్ కార్ 2 ఎలా ఉన్నట్టు అంటే 100/1 రాస్తున్నా, ఎంత ఉన్నట్టు 100 kmph ఉన్నట్టు, ఇది స్టెప్ ఓకేనా. ఆ 2 కారు యొక్క వేగాలు ఎంత ఉన్నట్టు 100 km. అదే కార్ 1 మైనస్ కార్ 2 ఏమవుతుంది అంటే 100/5 ఓకేనా.
20 kmph. ఇప్పుడు క్వశ్చన్ అర్థమైందా? టైమ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్ కాదు అది. ఏది చెప్పండి? లీనియర్ ఈక్వేషన్ a ప్లస్ బి a మైనస్ బి. ఇప్పుడు చూడండి, ఏ వాల్యూ కావాలన్నప్పుడు 2 యాడ్ చేసి బై 2 చేయండి. 100 ప్లస్ 120/2 ఎంత అంటే ఒక కారు వేగము 100 ప్లస్ 20/2. 120/2 ఎంత అంటే 60 kmph. రెండో కారు యొక్క వేగం అవుతుంది చెప్పండి. 100/20/2 80/2 ఎంత? 40 kmph. వాటి వేగాలు ఎంత అంటే ఒకటి 60 ఉన్నట్టు, ఇంకోటి ఎంత 40 ఉన్నట్టు. ఓకేనా? మీరు ఒకటి గమనించలేదు, నెంబర్ సిస్టమ్ చూడండి, ఏ దేని టాపిక్ టచ్ చేస్తుంది. ఇందాక యావరేజ్ టచ్ చేసింది, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ టచ్ చేసింది. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రతి ఒక్క దాన్ని టచ్ చేస్తుంది. గమనిస్తున్నారు లేదు? జనరల్గా మీరు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నెంబర్ సిస్టమ్ అంటే రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్స్ కాదు మనం నేర్చుకోవాల్సింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా చేస్తున్నాడు, కానీ మనం ఏం చేస్తున్నామంటే నెంబర్ సిస్టమ్ అంటానే రిజువల్ రూల్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకొని పాలిటికల్ లాగా ప్రిపేర్ అవుతున్నారు. కావాలండి చూడండి, నెంబర్ సిస్టమ్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ప్రిపేర్ కావాలి, కానీ మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాం? నెంబర్ సిస్టమ్ తీసుకొని ఏం ప్రిపేర్ అవుతున్నామో 6th, 7th, 8th, 9th, 10thలోని టాపిక్స్ ఏమన్నా అవి ప్రిపేర్ అవుతున్నారు. ఆ క్వశ్చన్స్ వేరే, మీకు అడిగే క్వశ్చన్స్ వేరే. ఓకే, ఆ క్వశ్చన్స్ ఎక్కడ అడుగుతాడు? మీరు ఏ పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాస్తే అక్కడ అడుగుతాడు, లేకుంటే మీరు డిఎస్సి రాస్తుంటే ఆ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ అడిగేటివి ఇవి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, 10th క్లాస్లో మనకు ఒక టాపిక్ ఉంది, లీనియర్ ఈక్వేషన్స్ అని. మన స్టేట్ బోర్డు చాలా బాగున్నాయి. మన రేపు ఉందా బుక్, ఆ టాపిక్ ఫోటో తీసుకురండి. ఇప్పుడు మనం చేసే క్వశ్చన్స్ చాలా వరకు అంటే ఆ టాపిక్లు ఏమున్నాయంటే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ అన్ని కవర్ చేసేటట్టు ఉన్నాయి. ఒక 10 to 15 క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో లీనియర్ ఈక్వేషన్స్ బట్టి చేసే క్వశ్చన్స్. కుదిరితే రేపు తీసుకురామా ఫోటో, రేపు డిస్కస్ చేద్దాం ఆ క్వశ్చన్స్ కూడా. ఓకేనా? తీసేస్తున్నది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ మోడలే చూడండి. ఒక బుక్లో ఎన్ని పేజెస్ ఉన్నాయంట? 1382 పేజెస్ ఉన్నాయంట. దాన్ని 2 భాగాలుగా చేస్తే మొదటి భాగం కన్నా 64 ఎక్కువ రెండు దాంట్లో ఉన్నాయా? రెండవ భాగంలో మొదటి దానికన్నా ఎక్కువ ఉన్నాయంట? ఉన్నాయి. అయితే ఆ ప్రతి భాగంలో పేజీ సంఖ్య ఎంత అంటున్నాడు. అంటే దాని అర్థం చూడండి, మా a ప్లస్ బి ఎత్తున్నట్టు. a ప్లస్ బి ఇచ్చాడు, 1382 ఇచ్చాడు. a మైనస్ బి ఇచ్చాడు ఆల్రెడీ. ఎలా ఇచ్చాడు చెప్పండి? అంతే కదమ్మా, మొత్తం కలిపి ఎంత ఉన్నట్టు అంటే 1382 ఉన్నట్టు. డిఫరెంట్ ఎంత? 64 ఉన్నట్టు. అంటే మొదటి భాగం ఏమవుతుంది చెప్పండి, మైనస్ చేసి బై 2 చేయాలి. రెండో భాగం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్లస్ బై 2 చేయాలి. ఫస్ట్ మైనస్ చేసి ఎంత ప్లస్ చేద్దాం చూడండి, ఏమొస్తుంది? 6 14 బై 2 ఎంత? 723. ఇది సెకండ్ పార్ట్. ఎందుకు సెకండ్ పార్ట్? మొదటి దానికన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి. ఫస్ట్ పార్ట్ ఏమవుతుంది చెప్పండి? 1382లోంచి 64 తీసేసేయండి. ఎంత? 659 పేజెస్ ఫస్ట్ పార్ట్లో ఉన్నట్టు. మరి ఈ కాన్సెప్ట్ మా ఏరియాస్ వాల్యూమ్లో ఒక క్వశ్చన్ ఉంది, రాసుకుందామా? సేమ్ ఇప్పుడు ఏం చేస్తామో a ప్లస్ బి, a మైనస్ బి కాన్సెప్ట్ క్వశ్చన్ ఏరియాస్ వాల్యూమ్లో ఉంది. క్వశ్చన్ రాసుకోండి. ఒక పొలం యొక్క వైశాల్యం ఒక పొలం యొక్క వైశాల్యం 700 మీటర్ స్క్వేర్. దాన్ని 2 భాగాలుగా విభజించారు. వాటి వైశాల్యాల మధ్య తేడా ఆ 2 పొలాల సగటుకు సమానం. ఆ 2 పొలాల వైశాల్యాల సగటుకు సమానం. అయితే ఒక్కొక్క భాగం ఎంత? ఈ క్వశ్చన్ మా ప్రీవియస్ ఎస్ఎస్సీలో ఇచ్చిన క్వశ్చన్. మా ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ ఈజ్ 700 మీటర్ స్క్వేర్. ఇట్స్ డివైడెడ్ ఇన్ 2 parts.
difference between the two parts area is difference between the area of two parts is average of its area. Find the each parties. ఈ క్వశ్చన్ కూడా చూడండి. జనరల్గా చూడగానే మనకి ఏమనిపిస్తుంది అంటే ఏరియా కనపడుతుంది, ఒక పొలం అంటున్నట్టు ఖచ్చితంగా ఏరియా వాల్యూమ్ అనుకుంటాం కదా. కానీ నిజమంటే చూడండి, ఆ క్వశ్చన్ ఏది అంటే లీనియర్ ఈక్వేషన్ క్వశ్చన్, A+B A-B బేసిక్ కాన్సెప్ట్ క్వశ్చనే. ఇక్కడ చూడండి, ఒక పొలం ఉంది అంటున్నాడు, దాని యొక్క వైశాల్యం ఎంత అంట 700 మీటర్ స్క్వేర్ ఉంది అంటే దాని అర్థము రెండు భాగాలుగా డివైడ్ చేస్తే A+B ఉన్నట్టు ఎంత ఉన్నట్టు 700 ఉన్నట్టే కదా. ఈ స్టెప్ ఓకేనా. దాన్ని రెండు భాగాలుగా డివైడ్ చేసి వాటి మధ్య తేడా ఎంత అంట, వాటి సగటు అంటున్నాడు. అంటే సగటు ఎంత ఉన్నట్టు మా 700/2 కదమ్మా. అంటే ఎంత వస్తుంది చెప్పండి, 350. ఒక చిన్న కరెక్షన్ ఉందమ్మా, సగటులో 10వ వంతు రాసుకోండి. సగటులో 10వ వంతు, సగటు ఇవ్వలేదు, సగటులో 10వ వంతు. డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏరియా ఈస్ 1/10 ఆఫ్ ఇట్స్ యావరేజ్ ఏరియా. సగటులో 10వ వంతు, 10వ వంతు అంటే ఇంటూ 1/10. ఓకేనా. ఈ స్టెప్ అర్థమైందమ్మా. అంటే ఎంత ఉన్నట్టు చెప్పండి, సగటు అంతా చూడండి మా, వాడు ఇవ్వకుండా చూడండి, ఆ రెండు మొత్తం అయితే అదే కదా ఉండేది, /2 చేస్తున్నా, సగటు అయింది. దాంట్లో 10వ వంతు కాబట్టి 1/, అది 5వ వంతు అంటే ఏం రాసేవాళ్ళని చెప్పండి, 1/5 రాసేవాడిని. అది రెండింటిలో ఏదో ఒకటి ఉండొచ్చు, అంటే 35 రాస్తున్నా. ఇది ఓకేనా. ఇప్పుడు మనకాడ A+B ఉంది, A-B. ఇప్పుడు చూడండి, ఒకటేమవుతుంది, 2 యాడ్ చేయండి, 735/2 మా. అంటే ఏమవుతుంది చెప్పండి, 367.5. రెండోది ఏమవుతుంది, డిఫరెంట్ ఎంత 665/2. ఇది ఆన్సర్. క్వశ్చన్ అర్థమైందా, రాసుకున్నారా. నెక్స్ట్ వన్ చూడండి. ఒక వ్యక్తి కాడ ఎంత ఉంది అంటే 12,000 రూపీస్ ఉందంట. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు, ఉన్న సొమ్ము ఎంత అంట 12,000 రూపీస్. 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నట, ఒకటేమో 10%, రెండోదేమో 15%. ఓవరాల్గా ఎంత రావాలంట 12% రావాలంట. క్లియర్ ఓకేనా. ఇలా ఉన్నప్పుడు చూడండి మా, ఫస్ట్ వన్ 10% రాసుకుంటున్నామా, రెండోది ఎంత ఓవరాల్గా వాడు రావాల్సింది మిడిల్లో రాసేసేయండి. వీటి మధ్య డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది, 3. వీటి మధ్య డిఫరెంట్ ఎంత 2. అంటే వాటి యొక్క రెండు పార్ట్స్ యొక్క రేషియో ఎలా ఉంటుందంటే 3:2 ఉంటుంది. మనకు మొదటి భాగం ఏమవుతుంది చెప్పండి, 3/5 × 12,000 ఎంతమో 7,200. ఇంకో పార్ట్ ఏమవుతుంది చెప్పండి, ఒక పార్ట్లో 7,200, రెండో పార్ట్ ఎంత 4,800. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాడు, రాణి వద్ద ఒక చతురస్రాకారపు లోహపు రేకు పటంలో చూపిన విధంగా దాని 4 మూలల నుండి 9 సెంటీమీటర్ల భుజం గల చతురస్రాన్ని తొలగించిన మిగిలిన భాగంలో ఒక మూతలేని పెట్టెను తయారు చేసింది. ఇలా తయారైన పెట్టె యొక్క ఘన పరిమాణం ఎంత అంట 144 ఘనపు సెంటీమీటర్లు అయినా మొదట తీసుకున్న లోహపు రే యొక్క భుజం పొడవు ఎంత అంట. క్వశ్చన్ అర్థమైందా. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు, ఒక రేకు ఉందంట, దాన్ని ఏం చేశాడు అంటే కట్ చేశాడంట 4 మూలన. ఎంత 9, ఇక్కడ 9, ఇక్కడ 9 ఉన్నట్టు ఇలా కట్ చేశాడంట. కట్ చేసిన తర్వాత ఏమైంది అంటే వచ్చిన దాన్ని ఏం చేశాడు అంటే ఏం చేశాడు మా, ఒక బాక్స్ లాగా తయారు చేశాడు. ఆ బాక్స్ యొక్క వాల్యూమ్ ఇస్తున్నాడు. వాల్యూమ్ ఎంత ఉంది అంట 144 ఉందంట. అయితే మనకేమి ఇస్తున్నాడు, మనం తీసుకున్న మెటల్ ఏమో స్టార్టింగ్లో తీసుకునేది ఏం చెప్పండి, స్క్వేర్ తీసుకున్నాడు. అది దాన్ని తయారు చేస్తే దాని యొక్క వాల్యూమ్ ఎంత వచ్చింది అంటే 144 వచ్చింది. అయితే మనకు స్టార్టింగ్లో ఉన్న దాని యొక్క కొలత ఎంత అన్నాడు. క్లియర్ అక్కడ. మరి సింపుల్గా చూడండి, ఈ ఫిగర్ని తీసుకొని చేద్దాం. ఇది బాక్స్ లాగా తయారైంది అంటే LB కరెక్ట్ ఉంటుంది, హైట్ మాత్రం 9 ఉంది. ఇది ఓకేనా. L = B, రెండు కూడా సమానమే కదా, ఎందుకు చతురస్రమే కదా వాడు తీసుకుంది. అంటే ఇక్కడ చూడండి,
ఏ ఇంటూ 9 ఈక్వల్ ఎంత చెప్పండి 144. అంటే ఏ వాల్యూ ఎంత ఎన్నిసార్లు పోతుంది చెప్పండి 9 1s 16 కదమ్మా. అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ ఎంత ఉన్నట్టు చెప్పండి 16 అయితే ఏ వాల్యూ ఎంత 4. అంటే ఈ పార్ట్ ఎంత ఉన్నట్టు 4 ఉన్నట్టు. 4 + 9 ఎంత 13. అంటే దాని యొక్క భుజం పొడవు ఎంత అంటే 13. ఇంకోసారి చెప్పాలా చూడండి అదే బాక్స్ ఊహించుకోండి. ఆ బాక్స్ ఎలా తయారవుతుంది అంటే ఒక చతురస్రాకారపు దాన్ని కట్ చేసే కదా. ఇప్పుడు మన కాడ ఏముంది అంటే ఒక చతురస్రాకారం ఉంది మా దీర్ఘ చతురస్రం కాదు అది చతురస్రాకారం. దాన్ని ఏం చేస్తాడంటే కట్ చేస్తాడంట. మూలలో ఎంత కట్ చేస్తాడంటే ఇక్కడ 9 కట్ చేస్తాడు, ఇక్కడ 9, ఇక్కడ కూడా 9, ఇలా 9 కట్ చేస్తున్నాడు. ఇలా 9 కట్ చేశాడంటే ఖచ్చితంగా హైట్ ఏమవుతుందంటే ఇదే అవుతుంది మా హైట్ ఏమవుతుంది చెప్పండి 9. రిమైనింగ్ అంటే సమానమే ఉంటుంది. ఇంకా ఎల్ సమానమే ఉంటుంది, బి కూడా సమానమే ఉంటుంది. కాబట్టి ఏ ఇంటూ హెచ్ ఈక్వల్ ఎంత అంటే మనకి ఎంత ఇచ్చాడు 144 ఇచ్చాడు. హెచ్ వాల్యూ మనకు తెలుసు ఎంత ఇచ్చాడు 9 కదా. ఎంత కట్ అయితే అదే కదా అండి. అంటే ఇప్పుడు చూడండి ఏ స్క్వేర్ ఈక్వల్ ఏమవుతుంది అంటే 16 అవుతుంది. ఏ స్క్వేర్ 16 అంటే ఏ వాల్యూ ఎంత 4. అంటే ఈ వాల్యూ అంతా 4 ఉంది. ఇంకా రిమైనింగ్ వాల్యూ ఎంత ఉన్నట్టు 4 9. అంటే 4 + 9 ఎంత అంటే 13. దాని యొక్క కొలత ఎంత ఉంది అంటే 13 ఉంది. ఓకేమా 2 డేస్లో నేను ఏం చేస్తాను అంటే వర్క్షీట్ ఇస్తాను. అంటే మీరు ఆ బుక్ అంతా ఇప్పుడు చూడండి ఎన్ని పేజీలు ఒక 20 పేపర్లో 30 పేపర్లో 40 పేపర్లు అవన్నీ కాదు. రేపైతే మీకు జస్ట్ ఓన్లీ ఒక పేపర్ ఇస్తాను. మీరు చేయాల్సింది ఏది అంటే ఏదైతే ఒక 4 డేస్ ఒకసారి ఏం చేస్తారు అంటే రీకాల్ చేసుకోండి. ఓకే ఆ రీకాల్ కూడా ఎలా చేయాలో కూడా నేను చెప్తాను రేపు వర్క్షీట్ ఇచ్చి. ఈ రోజు కాదు ఒక 2 or 3 days ఇస్తాను. మోస్ట్లీ మండే కల్లా మీకు ఏం చేస్తే ఈ నెంబర్ ఆఫ్ సిస్టమ్ మీద వర్క్షీట్ ఇస్తాను. మీరు చేయాల్సింది ఏది అంటే ఆ వర్క్షీట్ పెట్టుకొని రీకాల్ ఏమో జస్ట్ ముందు పెట్టుకొని ఇలా చేయాలని అంతే. చేయాల్సిన అవసరం లేదు. మా మ్యాథ్స్ని అందరు చేసే మిస్టేక్ ఏది అంటే పేపర్ మీద పెట్టుకొని చేసుకుంటూ పోతుంటారు. అది కాదు మనం చేయాల్సింది ఏం చెప్పండి ఏ క్వశ్చన్ ఎలా చేయాలని తెలిస్తేనే. ఇదాక చూడండి ఏరియాస్ వాల్యూ క్వశ్చన్ చేసాం. నిజమంటే దాని ఏరియా వాల్యూమా క్వశ్చన్ కాదు. A+B A-B కాన్సెప్టే. అది తెలిస్తే ఈజీ. లేకుంటే ఏమవుతుంది చెప్పండి ఆ క్వశ్చన్ ఏ ఫార్ములా. ఇందాక చూడండి క్వశ్చన్ చేసాం ఏది యావరేజ్లో క్వశ్చన్. నిజమంటే అది యావరేజ్ క్వశ్చన్ కాదు. ఏది అది నెంబర్ సిస్టమ్ క్వశ్చనే. ఓకే అలాంటి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి ఎలా చేయాలో నేను వర్క్షీట్ ఇస్తాను.